బండి అయితే చిప్ అయింది, కార్ కూడా చిప్ అయింది. ఇప్పుడే రీళ్ళకి పడిపోయినట్టున్నాడు. అరే రే రే లేడీ యాక్సిడెంట్ అయిపోయింది. అందుకనే రైట్ సేఫ్ అంతే. ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, లేదా చెప్తూ ఉంటాం, కానీ రైట్ చేసి మన పైన ఉంటుంది డిపెండ్ అంతా. Good morning, good evening, namaste, welcome back to the channel once again, back with another vlog. Welcome to East Godavari Vlogs AP Sankranti. Right now I'm in Rajahmundry. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నా. ఆజ్కి దెన్ హై 14th Jan of 2024. ఈరోజు నా ప్లాన్ పిఠాపురం టెంపుల్ ఒకటి దర్శనం చేసుకోవాలి కాకినాడ రూట్లో. అండ్ కాకినాడలో ఒక చిన్న మీటప్ లైక్ ఇన్స్టాలో అప్డేట్ చేసా నిన్న నైట్. అండ్ ఆన్ ద వే అక్కడ నుంచి నేను సీదా అమలాపురం వెళ్ళాలి. లుక్ ఎట్ ద ఫాగ్. మా దగ్గర ఫాగే ఉంటుంది, అమ్మ ఇడైతే ఫుల్. అండ్ ఈరోజు భోగి, బై ద వే హ్యాపీ భోగి. భోగి ఎక్కడ కనిపిస్తలేదు, వెళ్ళి చూసుకోవాలి. అండ్ నా బైక్ అక్కడ ఉంది. సో లెట్స్ గో. ఠండా హో గయా హాత. ఏయ్ గుడ్ మార్నింగ్. బట్టలు ఖరాబ్ చేయకు ప్లీజ్. గుడ్ మార్నింగ్ అంటున్నా, నువ్వేమంటలేవు అంటున్నా. నేను రాజస్థాన్ రైడ్ నుంచి ఇదే ప్రాబ్లం, మొత్తం పెట్రోల్ లీక్ అవుతుంది, ట్యాంక్ అంతా పెట్రోల్ లీక్ అయి ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ బొక్కు ఉంది, బొక్కు నుంచి లీక్ అవుతుంది. ఫుల్ ట్యాంక్ కొట్టించిన అంటే ప్రాబ్లం. నిన్ననే కొట్టించింది ఫుల్ ట్యాంక్. ఇదిగో ఈ లీక్ వల్లనే సగం పెట్రోల్ పోతుంది. టైమ్ ఇస్ లైక్ 7 o'clock. వాడు పిఠాపురం టెంపుల్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ రాజమండ్రి వస్తాడు. బట్ నేను అక్కడ నుంచి అమలాపురం వెళ్ళాలి వయా కాకినాడ. హర హర మహాదేవ శంభో శంకర. ఓ దర్ ఇస్ ద భోగి. 7 అయితే కూడా మంచి ఉంది. అదే నేను 5కి 6కి స్టార్ట్ అయితే బిస్కెట్ అయిపోతుండే పక్కా. ఎందుకంటే 7కే ఇంత మంచి ఉంది, లైక్ రోడే కనిపిస్తుంది సగం. ఇంకా 5కి 6కి స్టార్ట్ అయితే మస్తు మెల్ల పోవాల్సి వస్తుండే, చూసుకుంటే పోవాల్సి వస్తుండే. 6 ఓహో ఇది కూడా గడ్డ కడుతుంది రా పోయి. ఇది హైవేలో ఉంటే చాలా డేంజర్, ఎందుకంటే కనిపించాయి కారులకి డిష్ అని అయిపోతుంది. ఢిల్లీలో అవుతాయి కదా యమునా ఎక్స్ప్రెస్ హైవేలో, అసలు ఏం కనిపిస్తలేదు. ఒక బోర్డు ఉంది, అమ్మో అది కూడా కనిపిస్తలేదు నాకు. Because when the sunshine we shine together, told you I'll be there forever. ఎందుకు మొబైల్ షో వస్తుందా బండికి? కాదులే నా భ్రమ. అసలు సీరియస్గా ఏమీ కనిపించలేదు. వాడు లైట్ వేసుకుని కాబట్టి కనిపిస్తుంది. అది కారు ఉన్నట్టు. అరే ఇక్కడ మరీ ఓవర్ ఉంది బై, సీరియస్గా ఇక్కడ మరీ ఓవర్ ఉంది. అయ్యా can't see anything, seriously can't see anything. నా ఇన్స్టా ఆన్ అయిందా? ఆన్ అయిపోయింది. ఆడు కార్ వేసుకొని వస్తే కానీ కనిపిస్తలేదు భయ్య లైట్లతోటి. సో లెట్ మీ ఆన్ ద హై బీమ్ లో లైట్స్. అరే 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 జన్నత్ 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 హో గయే భయ్య. తో వా 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 వా. ఓ కథం, ఏడికి కార్ వస్తుంది. బాయ్స్ మజాక్ ఆడకండి మీరు. ఈ రోడ్లలో ఏమీ కనిపిస్తలేదు ముందే. బేహతరీన్. రే కార్ ఎట్లా పోతారా? రే ఇచ్చేస్తారా ముందు నుంచి తడకా నీకు పక్కుమని. లిటరలీ ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. అరే బస్.
అదేం టెంపుల్ మన చాలా ఉంటాయి ఇక్కడ టెంపుల్స్. అదే బ్రో హాయ్ 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 అదే బ్రో గుడి అదేనా అదే బ్రో పాదగే చేస్తాం. మనోడు బేసిక్గా అబౌట్ ఫ్యూ డేమ్స్ లైక్ పిఠాపురం నుంచే పిఠాపురం వెళ్తున్నా అంటే పిఠాపురంలో కలుద్దామన్నా వాళ్ళందరూ పిఠాపురంలో కలుస్తామని. బ్రో పేరు మర్చిపోయా. వినయ్ 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 మనోడు ఇక్కడే ఉంటాడంట పిఠాపురం కాకినాడ చుట్టుముట్టు. టెంపుల్కి వచ్చేస్తా బ్రో అంటే వాజ్ లైక్ ఓకే బ్రో వచ్చాయని చెప్పా. యా ఇప్పుడే వచ్చాను. అక్కడ పార్కింగ్ ఉందంట. హాయ్ బ్రో లగేజ్ ఇప్పుడు ఇంటి దగ్గర పెట్టేస్తాను బ్రో. ప్రాబ్లం మీరు పర్లేదు బ్రో. మళ్ళీ ఎక్కడ అంటే నువ్వు పెట్టుకొని పోవడం ఎందుకని మళ్ళీ తెచ్చేస్తాను మళ్ళీ. ఇక్కడ ఉంటే ప్రాబ్లమా? అంటే ఏం లేదు, రిస్క్ ఎందుకంటావా? అచ్చా పోతూ వస్తూ ఉంటే. హాయ్ 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 బ్రో. యాక్చువల్గా హైదరాబాద్లో కలుద్దాం అనుకున్నా. ఓకే పేరు మర్చిపోయా. హర్ష హల్క్ హల్క్ హర్ష. హాయ్ బ్రో. మీ పేరు? పవన్. పవన్ మనోడు ఏమంటుండే వాళ్ళు ఇక్కడే అక్కడ పెట్టేస్తా అంటే నేను వద్దాను. ఎందుకు బ్రో తీసుకొని పోవడం ఉత్తిగా ఉండని అని చెప్పిన. ఇంకోటి కారు ఉంది కదా, కార్లో పెట్టేస్తే అయిపోతుంది. అదే వినయ్ వినయ్ అన్న వాళ్ళ కారు ఉంది, కార్లో పెట్టేస్తా. ఎందుకు ఊరికే మళ్ళీ నువ్వు పట్టుకొని రావడం ఎందుకు? ఒకేసారి కలిసి వెళ్ళిపోదాం లోపలికి అట్లా. పర్లేదు బ్రో పర్లేదు. అరే ఉన్నాను. థ్యాంక్ యూ. లోపల మొత్తం అటెండ్ చేయించారా? క్రేజీ ఉంది అది. ఇక్కడ మీరే పెట్టుకున్నారా లేకపోతే పెట్టించారా? మీరే పెట్టుకురా. ఆన్లైన్ ఆర్డరా? అక్కడ మా ఫ్రెండ్ అంటే చేశాడు, మేము చేస్తున్నాం. అచ్చా ఓన్ కస్టమైజా అంతా? టీఎస్ఐయా? టీడీఐనా? 1.5. ఓ నైస్. ఏ మోడల్? 2016. ఓకే. 20 minutes later. సో పిఠాపురంలో దర్శనం అయిపోయింది. పిఠాపురం టెంపుల్ దర్శనం తర్వాత దత్తాత్రేయ టెంపుల్ ఉంటుంది లోపల, అది కూడా దర్శనం అయిపోయింది. ఇది యాక్చువల్లీ శక్తిపీఠాల్లో దిస్ ఇస్ వన్ ఆఫ్ దెన్. లెఫ్ట్ ఆర్మ్ ఉంటుంది అన్నమాట అమ్మవారిది. సో అందుకని వచ్చిండే. అసలు వీళ్ళందరూ షాక్ బ్రో నువ్వు టెంపుల్స్ అది కూడా సడన్గా ఎందుకని. నేను కూడా చెప్పిన సడన్గా ప్లాన్ అయిపోయింది బ్రో అని చెప్పేసి. వీళ్ళు ఉన్నారు కదరా. వస్తున్నావా నువ్వు? అక్కడ దాకా వస్తావా? ఓకే. చూసి హెల్మెట్ లేదు, జాగ్రత్త. ఓ థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి? తిరుపతియా? థ్యాంక్ యూ. అచ్చా థ్యాంక్ యూ. 1 2 3 4 నాట్ బ్యాడ్. ఆల్ ఆఫ్ సడన్ పిఠాపురం అని చెప్పంగానే నలుగురు కలిసారు. అది చాలు మనకి. ఐఎమ్ సో హ్యాపీ. మన వాళ్ళకి బేసిక్గా హెల్మెట్ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది ఏపీలో. లైక్ హైదరాబాద్తో కంపేర్ చేస్తే హైదరాబాద్లో ఫైన్స్ అని చెప్పేసి లేకపోతే బైకింగ్ కమ్యూనిటీస్ వల్ల కొంచెం అన్న అవేర్నెస్ వచ్చింది. బట్ ఏపీలో ఎనీవన్ ఫ్రమ్ ఏపీ ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్ వ్లాగ్ ప్లీజ్ మేక్ ష్యూర్ అబౌట్ ద హెల్మెట్స్. బట్ మన వాళ్ళకి కూడా ఉంటుంది పెట్టుకోవాలనిపిస్తుంది, బట్ వాళ్ళకి అవేర్నెస్ లేదు కాబట్టి పెట్టుకోవట్లేదు. సో ప్లీజ్ ఏపీ పీపుల్ హెల్మెట్ అవేర్నెస్ చేయండి. బైకింగ్ కల్చర్ ఉంది బట్ అట్ ద సేమ్ పాయింట్ హెల్మెట్, దాని తర్వాత మెల్లమెల్లగా గేర్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. సేఫ్టీ బెస్ట్. ఎందుకంటే ఇలాంటి హైవేస్లో చాలా ప్రాబ్లం. ఐఎమ్ సో హ్యాపీ. నిన్న కూడా రాజమండ్రిలో కలిసాను. బైకింగ్ కల్చర్ ఉంది బట్ హెల్మెట్స్ అండ్ రైడింగ్ గేట్స్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ఇట్ విల్ బీ గుడ్. అదే ఇక్కడ గ్రూప్స్ లేకుండా హైదరాబాద్లో అంటే ప్రతి గ్రూప్ ఉంటుంది. సో బైకింగ్ గ్రూప్ ఉంటుంది కాబట్టి అక్కడ చెప్తారనమాట బ్రో హెల్మెట్ పెట్టుకుంటేనే గ్రూప్స్కి రా అని చెప్పేసి. సో అట్లా వాళ్ళకి అలవాటు అవుతుంది. కానీ ఇక్కడ కూడా మీరు అలానే స్టార్ట్ చేయాలి. అండ్ బై ద వే చెప్పడం మర్చిపోయాను, ఆంధ్రప్రదేశ్లో A2M ఉంది కదా, ఆంధ్ర అడ్వెంచర్ మేనియా. సో దానికి ఎవరెవరు వస్తున్నారు జస్ట్ కమెంట్ బిలో. ఐఎమ్ కమింగ్ దేర్ ఆన్ February 10th. సో ఎక్సైటెడ్. నాకు తెలిసి ఇప్పుడు అక్కడ నుంచి మెల్లగా అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది బైకింగ్స్ గురించి, గేర్స్ గురించి, రైడింగ్ గేర్లు, హెల్మెట్లు, ట్రావెలింగ్ అవన్నీ. సో ఇఫ్ ఎనీవన్ కమింగ్ జస్ట్ మీట్ ఓవర్ దేర్. మనం అక్కడ కలుద్దాం. ఆంధ్రప్రదేశ్ అడ్వెంచర్ మేనియా ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో అవుతుంది. సూపర్ డూపర్ కూల్. కాకినాడ మీట్ పాయింట్ 10 అని చెప్పిన 10:30 అవుతుంది. నాకు ఆల్రెడీ కాల్స్ వచ్చాయి బ్రో ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి. అవి లైక్ వస్తున్నా బ్రో 5 నిమిషాలు పక్కకే అని చెప్పి మేనేజ్ చేసిన. 2 గుళ్ళు ఉన్నాయి కాబట్టి టైం పట్టింది. బాయ్, జాగ్రత్త. మెల్ల డ్రైవ్ చేయి. కాకినాడ బైపాస్ బ్రో. అది తెలుసా లొకేషన్? కాకినాడ డిమార్ట్ ఆర్టీఓ ఆఫీస్ అని చెప్పి తెలుసా లొకేషన్ మీకు? అది మేము వెళ్ళిపోండి, మేము మళ్ళీ ఫాలో అవుతాను నేను. రైట్ నౌ వీఆర్ నియర్ సర్పవరం జంక్షన్, కాకినాడ. అదే డిమార్ట్ ముందున్నాను.
time is like 11:51. The meetup has been done. Oh, Kakinada Kaja. Basically, Kakinada Kaja famous. Okay. Thank you for this Kaja. ట్రావెల్ అటెండ్ చేసినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. వెళ్ళిన తర్వాత మీ అడ్రస్ పెట్టండి. థ్యాంక్ యూ. ఇది అదే బ్యాగ్లో పెట్టుకోవాలి, ఇప్పుడు బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలి. అవును థ్యాంక్ యూ. షూర్ థ్యాంక్స్ ఫర్ దిస్. డన్. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రో. బాయ్. రైట్ సేఫ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నెక్స్ట్ టైం హెల్మెట్లో రండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. రైట్ సేఫ్. జాగ్రత్త వెళ్ళండి. పెడతా, దీని పైన పెట్టేస్తా. అరే ఏంది పార్కింగ్ రోడ్డు పైన? మంచిగా ఉంది. ఏంద్రా ఇన్నిగానం ఉన్నాయి బండ్లు, పార్కింగ్ లేవు షాపింగ్ మాల్స్కి, డైరెక్ట్ రోడ్డు పైన. మన దగ్గర రోడ్డు మీద పెడితే ఎత్తుకపోతారు బండ్లను. అమలాపురం 50, యానం 23. అండ్ ఐ వాంట్ టు సే యూ వన్ థింగ్, ఎప్పుడైతే మీరు ఇచ్చే ట్రావెల్ చేస్తున్నారో లైక్ ఇలాంటి విలేజ్ రోడ్స్ ఉంటే ప్లీజ్ బీ కేర్ఫుల్. రైట్ నుంచి లెఫ్ట్కి వస్తారు, లెఫ్ట్ నుంచి రైట్కి వస్తారు, రైట్ లెఫ్ట్ ఒకేసారి వస్తారు. అసలు మీకు తెలియదు ఎక్కడ పోతారో, ఎగ్దమ్ వచ్చేస్తారు. ఇది వాళ్ళ ఊరు, మనం ఏమనలేము, ఎంత చెప్పినా వాళ్ళు వినరు. సో గొడవలు పెట్టుకొని వేస్ట్. చూసి వెళ్ళాలి, జాగ్రత్త వెళ్ళాలి. ఏమన్నా కొబ్బరి చెట్లా? ఐ వాంట్ టు ఫ్లై డ్రోన్ బట్ అరే డూడ్ జస్ట్ లుక్ ఎట్ దేర్. అరే యానం చెక్ పాయింట్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. యానం చెక్ పోస్ట్ ఇదే. బ్రో లిటరలీ క్యా తో యారో ఏ. We can't carry bottles from Yanam. బేసిక్గా యానం కమ్స్ అండర్ పుదుచ్చేరి, పాండిచ్చేరి కిందకి వస్తుంది. సో ఇక్కడ పీవై రిజిస్ట్రేషన్స్ ఉంటాయి అండ్ ఆల్కహాల్ చాలా తక్కువ. అండ్ ఇక్కడ నుంచి బాటిల్స్ క్యారీ చేయడం చాలా కష్టం. వి కాంట్ ఈవెన్ క్యారీ బాటిల్స్ ఫ్రమ్ హియర్. సో దట్ ఇట్ ఈస్ యానం. నేను యానం వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే బేసిక్గా డ్రోన్ ఫ్లై చేయాలి అండ్ ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టైమ్. బట్ ఓకే, వెల్కమ్ టు యానం. సో ద ప్లాన్ ఇస్ నేను యానం వెళ్ళట్లే. ఓ లార్డ్, ఫైలోక ప్రభువా ఈ పాపిని క్షమించు, ఎందుకంటే ఈ పాపి చాలా పాపాలు చేశాడు కాబట్టి. బ్రిడ్జ్ చాలా హైట్లో ఉంది బాబు, కనిపిస్తుంది. ఐ మీన్ కాన్ కవర్ కంప్లీట్లీ, అందుకనే లేచి చూపించాల్సి వచ్చింది. వాట్సాప్ చెకింగ్ అనుకుంటా బేసిక్గా. What the fuck bro, if I used to take a bottle నాకు చెక్ అవ్వట్లేదు. చెక్ అవ్వకుంటుండే బాటిల్ తీసుకుంటా. నాకు ఛాన్స్ ఉంది అక్కడ బాటిల్ క్యారీ చేసేది, బట్ ఇట్ హ్యాపన్స్. పర్లేదులే. అచ్చా కార్ ఇట్ వచ్చేసింది, మొత్తం కార్ కూడా చిప్ అయింది అండ్ బేసిక్గా ఫ్రెష్గా అయ్యింది ఇప్పుడే. వాడు వెళ్ళిపోయాడు, అది ఇళ్ళకి పడిపోయినట్టున్నాడు. I told you before, I don't want to make any content. అరే లేడీ, అయింది, యాక్సిడెంట్ అయిపోయింది. అందుకనే రైట్ సేఫ్ ఆల్వేస్. అంతే, ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, లేదా చెప్తూ ఉంటాం, కానీ రైట్ చేసి మన పైన ఉంటుంది డిపెండ్ అంతా. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. రషీద్ గారికి 100, 1000, 1,00,000 సార్లు చెప్పినా కూడా వాడు అట్లనే పోతాడు. సో వాడికి చెప్పి వేస్ట్. ఒకసారి చెప్పాలి, రెండుసార్లు చెప్పాలి, సరే చెప్పాలి, వింటే ఓకే, వినకపోతే లైట్ తీసుకోవాలి, బట్ చెప్పేదైతే చెప్పాలి. వాడు ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ఒకటే చెప్తా, అరే రషీద్ నువ్వు ఎట్లనన్నా పోరా, బట్ రైట్ సేఫ్ రా, చూసుకో అంతే. వాడికి ముందు మస్తు చెప్తుండే, నేను చెప్తుండే, బట్ వాడి బ్రెయిన్లో లేదు మారద్దని. సో వదిలేసాలి, ఇంకా చెప్పాలంతే, అరే రైట్ సేఫ్ రా అని చెప్పాలి. వాడనే కాదు, ఎవడైనా వినని వాళ్ళు అంతే. ఒకసారి చెప్పొద్దులేదు, వినేవాళ్ళు ఉంటారు చాలామంది, చెప్తే అర్థమైపోతారు. బట్ రషీద్లో అంటే వాళ్ళని ఏం చేయలేము, సీరియస్గా చెప్తున్నాను నేను. అరే ఏం పాట బాయ్, మొత్తం దిమాగ్లో అంత ఇదే తిరుగుతుంది. ఓకే, బ్యారిగేడ్స్ ఉన్నాయి. కనిపించావు. ఆల్ రైట్. హాయ్ మహేష్, హాయ్. యా షూర్ పద. అరే నువ్వు హెల్మెట్ పెట్టుకోలేవారా మహేష్? సో వీళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేయాలి. లంచ్ చేసి దెన్ వీ నీడ్ టు స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ అమలాపురం ఇన్సెన్స్ యానం వెళ్ళాలి. రేపు భీమవరం స్టార్ట్ అవ్వాలి, బట్ కోడి పందాలకు వెళ్ళాలా యానం వెళ్ళాలా తెలీదు. సో చూద్దాం.
అండ్ సే ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లోర్ యానం. ఏం లేదు అక్కడ. అంటే ఐ మీన్ నేను అనుకుంటున్నా యానం పోయి వేస్ట్. అమలాపురంలో బీచ్ చూసుకొని, అమలాపురంలో కోడిపందాలు చూసుకొని, రేపు భీమవరం స్టార్ట్ అయ్యి రేపు అక్కడ కోడిపందాలు చూసుకుంటే సెట్ అయిపోతుంది. బట్ విల్ సీ. ప్లాన్ అనుకున్నట్టు కుదరదు, మా చేంజెస్ వస్తాయి. అసలు ఈరోజు కాకినాడలో ఉండాలి, బట్ నేను రాజమండ్రి నుంచి వచ్చిన. మంచి డ్రోన్ షాట్స్, మంచి కోడిపందాలు, వైబ్ ఎంజాయ్ చేస్తే దట్స్ ఎనఫ్. ముందు నుంచి ఒక 3-4 months నుంచి హడావిడి పెడితే వేరే ఉంటుండే. బట్ ఇట్స్ హ్యాపెన్. ఎందుకంటే చాలా రోజులైంది రైడ్స్ అయ్యాక. ఐ వాజ్ లైక్ సరే వెళ్దాం, ఇంటర్సెప్టర్ తీసుకొని ఇంకా చేద్దాం రైడ్ అని చెప్పి ఫిక్స్ అయిన ఉండే. సడన్ ప్లాన్. బట్ యు నో ఐఎమ్ సో హ్యాపీ. వెళ్ళిన ప్రతి దగ్గర వీ హ్యావ్ ద లవ్. ఏ హుయినా బాత్. మస్తు ఉంటాయి బాయ్ రోడ్లు. లైక్ కొబ్బరి చెట్లు, పొలాలు, వాటర్, మధ్యలో డాంబర్ రోడ్. సేమ్ 2021లో మల్కీపురంలో కూడా కొబ్బరి చెట్లు, రోడ్, వాటర్. జితేంద్ర వర్మ లాస్ట్ టైం మల్కీపురంలో. థ్యాంక్స్ బ్రదర్ జితేంద్ర వర్మ. ఓ దుమ్మ చాలే. ఓ బాదం మిల్క్. షూర్ అక్కడికి వెళ్ళాక తాగుదాంలే. అక్కడ పెట్టాలా? ఓ హాయ్ అండి. హాయ్. ఓ షర్ట్ ఫ్యామిలీ ఉంది మనకు ముందే సిగ్గు. A few inches later. We had the wonderful lunch. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, దీనమ్మ స్వీట్, ఎగ్, ఏవేవో ఉండే. కానీ కర్రీ మస్తు ఉండే. నౌ వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ ద ఏరియాస్ అనమాట. కొబ్బరి తోట, ఇంకా హాట్ క్యాబుల్తే కోడి పందాలు. సో అవన్నీ. ఇక్కడ హెల్మెట్ అవసరం లేదు ఎందుకంటే లోకలే కాబట్టి. సో